యాక్ట్ అనేది ఒక చట్టబద్ధత. దీనిని శాసనసభ ఆమోదిస్తుంది. అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఆల్రెడీ ఆచరణలో ఉన్న చట్టాలను మార్పులు చేస్తూ సవరించబడిన చట్టాన్ని అమెండ్మెంట్ యాక్ట్ అంటారు. అలానే ఎలక్ట్రిసిటీలో విధి విధానాలకు సంబంధించిన చట్టాన్ని ఎలక్ట్రిసిటీ యాక్ట్ అంటారు. భారతదేశంలో అమలు చేయబడిన ముఖ్యమైన ఎలక్ట్రిసిటీ యాక్ట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910. ఇది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అమలు చేయబడిన ఒక చట్టం. ఈ యాక్ట్ ఇండియాలో ఎలక్ట్రిసిటీకి బేసిక్ ఫ్రేమ్వర్క్ను ప్రొవైడ్ చేసింది. ఎలక్ట్రిసిటీ అభివృద్ధికి స్టేట్ గవర్నమెంట్ ద్వారా లైసెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నిర్దిష్ట ఏరియాకు పవర్ సప్లై చేయడానికి లైసెన్స్ ప్రొవిజన్ చేశారు. కేబుల్ లేయింగ్కి చట్టపరమైన స్ట్రక్చర్ని ఇవ్వడం జరిగింది. లైసెన్స్దారు మరియు వినియోగదారులకు మధ్య సంబంధాన్ని సూచించే నిబంధనలు ఇవ్వబడ్డాయి. ద ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948. ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అమలు చేయబడ్డ ఎలక్ట్రిసిటీ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ప్రతి రాష్ట్రంలో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ను నియమించడం తప్పనిసరి చేశారు. సిటీస్ నుంచి గ్రామాలకు ఎలక్ట్రిసిటీని ఎక్స్టెన్షన్ చేయాలని సూచించారు. నేషనల్ లెవెల్లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని నియమించారు. లైసెన్స్ ఉన్న ప్రైవేట్ సంస్థలు పవర్ని జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ మరియు సేల్ చేసుకునే వీలు కల్పించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ 1998. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సిఈఆర్సి మరియు స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎస్ఈఆర్సిలను ఫార్మేషన్ చేసే విధంగా 1998 యాక్ట్ను రూపొందించారు. స్టేట్ గవర్నమెంట్ యొక్క రెగ్యులేటరీ పవర్ను ఎస్ఈఆర్సికి బదిలీ చేశారు. పర్యవసానంగా సిఈఏ యొక్క టారిఫ్ రెగ్యులేటరీ ఫంక్షన్ను సిఈఆర్సికి బదిలీ చేయడం జరిగింది. ఇదే ఇయర్లో సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ సిటియు మరియు స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఎస్టియుల కోసం యాక్ట్ 1998ను సవరించడం జరిగింది. సిటియు లేదా ఎస్టియుల పర్యవేక్షణలో ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క కన్స్ట్రక్షన్ మరియు మెయింటెనెన్స్లకు మాత్రమే ప్రైవేట్ సెక్టర్స్ని పరిమితం చేశారు. విద్యుత్ అనేది మానవ ప్రాథమిక అవసరంగా మారింది. అప్పటికి కేవలం 55% మందికే విద్యుత్ సౌకర్యం ఉండేది. చాలామందికి నిరంతర నాణ్యమైన విద్యుత్ లభించేది కాదు. అది కూడా ప్రపంచంలోనే ఎక్కువ టారిఫ్లతో ఉండేది. కానీ దేశ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేందుకు నాణ్యమైన రీజనబుల్ కాస్ట్కి లభించే ఎలక్ట్రిసిటీ చాలా అవసరం. ఇన్ని చట్టాలు ఉన్న స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910, ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948 మరియు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ 1998లను రద్దు చేస్తూ వీటి స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను పార్లమెంట్లో ఆమోదించి అమలుపరచడం జరిగింది. ఈ యాక్ట్లో విద్యుత్ రంగ అభివృద్ధికి ఉదార మరియు పారదర్శక ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్స్ను సంస్కరించడం మరియు పోటీ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా పెట్టుబడి సులభతరం చేశారు. స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ను సపరేట్ జనరేషన్, ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ ఎంటిటీలుగా పరిగణించారు. ఈ యాక్ట్లో పవర్ జనరేషన్ చేసేందుకు గతంలో ఉన్న లైసెన్స్ విధానం రద్దు చేశారు. ఎవరైనా క్యాప్టివ్ పవర్ జనరేషన్ స్టేషన్స్ను నిర్మించి పవర్ జనరేషన్ చేయవచ్చు. అలాగే రూరల్ ఇండియాలో పవర్ జనరేషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఎటువంటి లైసెన్సులు అవసరం లేకుండా చేశారు. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటును తప్పనిసరి చేశారు. స్టేట్ లేదా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చే అప్పీళ్లను విచారించడానికి ఒక అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. సరఫరా చేసే విద్యుత్కు మీటరింగ్ను తప్పనిసరి చేశారు. పవర్ థెఫ్టింగ్కు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు. నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ మరియు టారిఫ్ పాలసీలను సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చూసుకుంటుంది. పవర్ ట్రేడింగ్ను స్వతంత్ర కార్యకలాపంగా గుర్తించారు. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2007. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో కొన్ని మార్పులు చేస్తూ అమెండ్మెంట్ బిల్ను మే 2007లో గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యాక్ట్ జూన్ 2007 నుంచి అమలులోకి వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీ అభివృద్ధికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయవలసి ఉంటుంది. గత చట్టాలలో క్రాస్ సబ్సిడీలను తొలగించాలని ఉన్న ఈ యాక్ట్లో దానిని విస్మరించారు. క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ యొక్క పవర్ జనరేషన్ మరియు సరఫరాకు కావలసిన లైసెన్స్ విధానాన్ని రద్దు చేశారు. స్టేట్ కమిషన్ మాత్రమే ఎలక్ట్రిసిటీ సప్లై కోడ్ను రూపొందించాలని సూచించారు. పవర్ థెఫ్టింగ్ మరియు అనుమతి లేని విద్యుత్ వినియోగాలకు తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ చౌర్యాన్ని క్రిమినల్ చర్య కింద పరిగణించి అండర్ సెక్షన్ 173 ప్రకారం శిక్షార్హులుగా పరిగణించాలి.
ద ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2014. ఈ బిల్ను పవర్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు డిసెంబర్ 19, 2014 లోక్సభలో ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను ఎలక్ట్రికల్ సప్లై నుంచి వేరు చేయడం, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో కాంపిటీషన్ను మరియు ఎఫిషియన్సీని పెంచడం, రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహించడం. సాధారణంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ యొక్క మెయింటెనెన్స్ మరియు సరఫరా ఒకే లైసెన్స్ అండర్లో ఉంటుంది. కానీ ఈ బిల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మరియు సప్లై లైసెన్స్లను వేరువేరుగా సూచిస్తుంది. ఒకే ఏరియాకు బహుళ సప్లై లైసెన్సీలను ఎస్ఈఆర్సీ అనుమతిస్తుంది. ఇందులో ఒక ప్రభుత్వ సంస్థ ఉండడం తప్పనిసరి. కస్టమర్స్ వారికి కావలసిన వారి వద్ద నుంచి పవర్ను కొనుగోలు చేయవచ్చు. ఈ చట్టం ప్రకారం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు పవర్ జనరేషన్ కంపెనీస్తో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ పీపీఏను చేసుకోవచ్చు. వీరు రిటైల్గా పర్చేస్ చేసిన పవర్ను కన్జ్యూమర్స్కి సేల్ చేయవచ్చు. ఒకవేళ కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకున్న లైసెన్సీ సరఫరా చేయలేని ఎడల చివరి రిసార్ట్ యొక్క ప్రొవైడర్ వీరికి పవర్ సరఫరా చేస్తారు. డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ 2018. ఈ బిల్ ప్రకారం ప్రస్తుతం టారిఫ్లలో కొన్ని దిగువ తరగతి వినియోగదారులకు క్రాస్ సబ్సిడీలు ఉండవచ్చు. కానీ ఈ బిల్ ప్రకారం క్రాస్ సబ్సిడీలు 20% మించకూడదు. అంతేకాకుండా ఈ సబ్సిడీలు 3 సంవత్సరాలలో తొలగించాలని సూచించారు. ప్రభుత్వాలు ఈ సబ్సిడీలను కేవలం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే అందించవలసి ఉంటుంది. ఈ బిల్ ప్రకారం ఎస్ఈఆర్సీ సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఎస్ఈఆర్సీ యొక్క ఎంపిక కమిటీలో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ సభ్యులు ఉండాలి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన వహించాలి అనే పూర్తి స్పష్టత లేని నియమాలను రూపొందించడం జరిగింది. డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ బిల్లును కూడా 2003 యాక్ట్కు సవరణగా ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తారు. ఈ బిల్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని సూచిస్తుంది. సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఈ అథారిటీకి కూడా ఉంటాయి. ఈ అథారిటీనే విద్యుత్ ఒప్పందాలపై వచ్చే వివాదాలను పరిష్కరిస్తుంది. నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని తీసుకురావాలని ఈ బిల్ సూచిస్తుంది. హైడ్రో పవర్ను రెన్యూవబుల్ ఎనర్జీగా ఈ బిల్ కన్సిడర్ చేస్తుంది. రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ప్రైవేటీకరించడానికి ఈ యాక్ట్ వీలు కల్పిస్తుంది. ఇప్పటి వరకు మన దేశంలో పరిశ్రమలకు, వాణిజ్య మరియు గృహ అవసరాలకు వేరువేరు టారిఫ్లు ఉండేవి. కానీ ఈ బిల్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఒకటే టారిఫ్ అమలు చేయడం జరిగింది. దీనివలన గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ ఛార్జీలు అధికమవుతాయి. గృహాలకు లభించే సబ్సిడీ అమౌంట్ను నేరుగా వారి ఖాతాలకు చేరే విధంగా ప్రణాళికలు రచించారు.